హాయ్ ఫ్రెండ్స్, ఏ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో చూడండి. నేను ఒక క్యారెక్టర్ తీసుకున్నా, ఒక ఫోటోలో ఉన్న క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ కి నేను ఒక సెల్ఫీ వీడియో దిగి ఆ వీడియోలో నేను ఏదైతే మాట్లాడుతున్నానో, హ్యాండ్స్ మూవ్ చేస్తున్నానో ఇవన్నీ వచ్చేటట్టుగా యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఛానల్లో వీడియోస్ నాకు బాగా నచ్చుతాయి, నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి చైనాకు సంబంధించిన మోడల్ వ్యాన్ 2.2 అలీబాబా వాళ్ళు తీసుకొచ్చిన ఏఐ మోడల్ ఇది. ఈ మోడల్ యూజ్ చేయాలంటే ఫస్ట్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోవాలి. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి van.video. ఓకే, ఎంటర్. ఓకే, వెబ్సైట్ వచ్చేసరికి ఇలాగుంది. ఫస్ట్ ట్రైన్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ కింద చూడండి, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ యూజ్ చేయాలంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. కార్నర్లో లాగిన్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. సింపుల్గా లాగిన్ విత్ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, నెక్స్ట్ ఈ వెబ్సైట్లో వచ్చేసరికి మనకి 10 క్రెడిట్స్ అనేవి రావడం జరుగుద్ది. ఇక్కడ క్రెడిట్స్తో పనేం లేదు, మనం వీడియోస్ అయితే ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కింద మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో మనం ఫస్ట్ వీడియో క్రియేట్ చేసుకోవాలి కాబట్టి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చినాయి: వీడియో, ఇమేజ్, అవతార్. అవతార్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ స్పీచ్ టు వీడియో కాకుండా నాకు ఫోటో యానిమేషన్ కావాలి. సో ఫోటో యానిమేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే మనం ఒక ఇమేజ్ని యానిమేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వచ్చినాయి: క్యారెక్టర్ ఇమేజ్, యాక్షన్ వీడియో. మనం ఓన్గా ఒక సెల్ఫీ వీడియో దిగి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ క్యారెక్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ డివైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నా దగ్గర ఉన్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, అల్లు అర్జున్కి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసుకోవాలి. యాడ్ వీడియో, అప్లోడ్ ఫ్రమ్ డివైస్. నేను ఆల్రెడీ ఒక సెల్ఫీ వీడియో అయితే దిగడం జరిగింది. చూడండి, ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ మీరు దిగిన వీడియో 15 సెకండ్స్ లోపే ఉండాలి. 15 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ క్లిప్ని ఎడిట్ చేసుకోవచ్చు. 15 సెకండ్స్ లోపుకి తీసుకురావచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఓకే, మనకి వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి క్రెడిట్స్ 0 ఉంది, అయినా పర్లేదు, మనకి వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ క్వాలిటీనే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఫ్రీగా వీడియో అయితే జనరేట్ అవుతుంది కాబట్టి స్టాండర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్. వీడియో ఫ్రంట్ ఫేస్లోనే ఉండాలని చూపిస్తుంది, లేకపోతే ఫెయిల్ అయిపోద్దంట. ఓకే, కన్ఫర్మ్. ఇక్కడ ఈ వెబ్సైట్లో ఏంటంటే సర్వర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. సో మీరు సైన్ అవుట్ అయిపోయి 2-3 గంటల తర్వాత మళ్ళీ సైన్ ఇన్ అయిన తర్వాత వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోయి ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను సైన్ అవుట్ అయిపోతున్నా. కొంచెం టైం తర్వాత ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేద్దాం. van.video. ఇక్కడ ట్రై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే మనం ప్రీవియస్ క్రియేట్ చేసిన వీడియోస్ అయితే కనబడతాయి. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి మనం వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూస్తున్నా, జస్ట్ ప్లే. హాయ్ ఫ్రెండ్స్, ఏ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో చూడండి. నేను ఒక క్యారెక్టర్ తీసుకున్నా, ఒక ఫోటోలో ఉన్న క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ కి నేను ఒక సెల్ఫీ వీడియో దిగి ఆ వీడియోలో నేను ఏదైతే మాట్లాడుతున్నానో, హ్యాండ్స్ మూవ్ చేస్తున్నానో ఇవన్నీ వచ్చేటట్టు ఇలా సింపుల్గా ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా, మళ్ళీ అవతార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫోటో యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ క్యారెక్టర్ ఇమేజ్ వచ్చేసరికి అప్లోడ్ ఫ్రమ్ డివైస్. ఇక్కడ సమంత ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఓపెన్. నెక్స్ట్ యాడ్ వీడియో, అప్లోడ్ ఫ్రమ్ డివైస్. ఇక్కడ సేమ్ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఈసారి వీడియో క్లిప్ వచ్చేసరికి ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఓకే, కన్ఫర్మ్. ఓకే, మనకి వీడియో అప్లోడ్ అయింది. సబ్మిట్. ఓకే, కన్ఫర్మ్. మనం కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. చూడండి, ఈ వీడియో రెడీ అయ్యేలోపు మీకు ఇంకో వెబ్సైట్ గురించి కూడా చెప్తాను. ఆ వెబ్సైట్లో కూడా ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి huggingface.co. ఓకే, ఎంటర్. ఇక్కడ ఈ వెబ్సైట్లో కూడా సేమ్ వ్యాన్ 2.2 మోడల్ యూస్ చేసి ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఈ మోడల్ యూస్ చేయడానికి పైన స్పేసెస్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా.
చూడండి ఇక్కడ ఏఐకి సంబంధించిన మోడల్స్ చాలా మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇందులో WAN 2.2 యానిమేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ వెబ్సైట్ ఏంటంటే సర్వర్ బేస్ మీద రన్ అవుద్ది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకోవడం జరుగుద్ది. ఓకే, వెబ్సైట్లో ఈ మోడల్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ ఇమేజెస్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్. నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. సేమ్ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఇక్కడ ఇమేజ్ కానీ వీడియో కానీ ఒక థంబ్నెయిల్ కింద కనబడతాయి. ఆ థంబ్నెయిల్ కింద కనబడిన తర్వాతే వీడియో అయితే జనరేట్ అవుద్ది. ఫస్ట్ థంబ్నెయిల్స్ రావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చూడండి ఫస్ట్ ఇమేజ్ థంబ్నెయిల్ అయితే వచ్చింది. ఇప్పుడు వీడియో థంబ్నెయిల్ అయితే రావాలి. చూడండి వీడియో థంబ్నెయిల్ కూడా వచ్చింది. నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి WAN 2.2 యానిమేట్ మూవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. క్వాలిటీ వచ్చేసరికి WAN ప్రో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ జనరేట్ వీడియో. చూడండి వీడియో రెడీ అవుతుంది. ఇక్కడ మీరు స్టేటస్ 100% కంప్లీట్ అయితే వీడియో అయితే రెడీ అయిపోయినట్టు. ఈ వెబ్సైట్ మనకి ఫ్రీగా ఉండడం వల్ల ఈ వెబ్సైట్లో వీడియో జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అనేది ఎక్కువే తీసుకుంటుంది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. హై ఫ్రెండ్స్, ఏ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో చూడండి. నేను ఒక క్యారెక్టర్ తీసుకున్నా, ఒక ఫోటోలో ఉన్న క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్కి నేను ఒక సెల్ఫీ వీడియో దిగి ఆ వీడియోలో నేను ఏదైతే మాట్లాడుతున్నానో, హ్యాండ్స్ మూవ్ చేస్తున్నానో ఇవన్నీ వచ్చేటట్టుగా యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఈజీగా ఈ WAN 2.2 మోడల్ యూస్ చేసుకొని ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏ రిలేటెడ్ ట్యుటోరియల్స్ చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. జీవితం అంటే టెన్షన్ కాదురా బాబోయ్, భగవంతుడిచ్చిన పరీక్ష మాత్రమే. ఈ గాడిద నన్ను బురదలో పడేసింది. ఇక జీవితం. బస్ కండక్టర్ దగ్గర టికెట్ అడగడం కంటే లైఫ్ పార్ట్నర్ అడగడం ఈజీగా ఉంటుంది. రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లు పూర్తిగా జలమయమై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఛానల్లో కంటెంట్ నాకు బాగా నచ్చింది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.